పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. మంచి జాతి యొక్క గోవు పాలు ఒక గరిటెడు తాగినా చాలు, కడివెడైతేనేమి గాడిద పాలు. భక్తితో పెట్టెడు కూడు కొంచెమైనను అది మనకు ఇంపుగాను ఉంటుంది, ఆరగింపుగాను ఉంటుంది. వేమన గారు ఈ పద్యాన్ని ఎంత ఇంపుగా చెప్పారో కదా, వినడానికి ఇంపుగా సొంపుగా ఉంది. కాబట్టి గోవు పాలు గరిటెడు తాగినా మనకు పోషకాహారం అందిస్తుంది, ఇంపుగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. గాడిద పాలు కడువుంటే ఏం చేసుకోవడానికి కదా. అందుకే గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. భలే చెప్పాడు కదా. ఓకే సరే. అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. అనువు కాని చోట మనకు ఆ ప్రాంతము అనువుగా లేదు. కొత్త ప్రాంతానికి వెళ్ళాం, లేదా మనకు అనుకూలమైన చోటు కాదు. అటువంటి చోట మనము అధికులమని గొప్పవారమని విర్రవీగవలసిన అవసరం లేదు. మనకు గౌరవం కావాలని, మనకు గౌరవం ఇవ్వలేదని మనం విర్రవీగి అభాస్పాలు కావాల్సిన అవసరం లేదు. కొంచెం ఉండుట అంటే కొంచెం తగ్గి ఉండుట అది ఏమంత తక్కువ అనిపించదు. కొండ, పెద్ద కొండ ఉందే, ఆ కొండనే అద్దమందు చూస్తే మనకు కొంచెముగా కనిపిస్తుంది. ఒక్కసారి గమనించండి. అద్దం తీసుకొని మనము కొండ ముందు పెడితే అలాంటి పెద్ద కొండనే మనకు అద్దంలో ఇమిడిపోతుంది. మరి మనమెంత? అందుకే వేమన గారు కొండతో పోల్చారు. అంత పెద్ద కొండ మన అద్దంలో అణిగి ఉన్నట్లుగా నీకు అనువుగాని చోట నీవు అణిగి ఉండడంలో తప్పే ఉంది. విర్రవీగితే ఇంకా మనకే వీపు పగిలిపోతుంది తప్ప వచ్చే లాభం ఏం లేదని. అందుకే అనువుగాని చోట అది కులమన రాదు, కొంచెముండు టెల్ల కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ అని అణిగి ఉండడం గురించి చెప్పాడు. కొంచెం ఉండడం వల్ల మనకేం ఒరిగిపోయేదేం లేదు, తగ్గిపోయేదేం లేదు, మన గౌరవానికి వచ్చే లోటు ఏమి లేదు. పెద్ద పెద్ద కొండలే అద్దం ముందు అణిగి ఉన్నాయి. మనకు అనుకోగాని చోట మనము అణిగి ఉండడంలో తప్పు ఏమీ లేదు అనే ఉద్దేశంతో వేమన గారు తగ్గి ఉండడం గురించి, గొడవలు రాకుండా గౌరవ మర్యాదలను కాపాడుకునే పద్ధతి గురించి చాలా చక్కగా విశ్లేషించారు. వేమన గారు ఇచ్చినటువంటి ఈ పద్యములు చాలా సింపుల్గా చిన్న చిన్న పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇచ్చినటువంటి ఈ పద్యాన్ని విని తరించండి, ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎన్నో పద్యాలు ఉన్నాయి, వినిపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.